మన పంచభూతాల గురించి మనకు బోధపడిందా అంటే ఈ శరీరం గురించి మనకు బోధపడాలి. ఈ శరీరం యొక్క విషయమే మనకు తెలియదు. అంటే అత్యంత విలువైన శరీరాన్ని మన దగ్గరనే పెట్టుకోవాలి. మన దగ్గర పెట్టుకొని మన శరీరం గురించి మనకు తెలియాలి. మన పంచభూతాల గురించి మనకే తెలియాలి. ఇది ఎలా సృష్టి జరిగిందో తెలియాలి. ఇది ఎలా ఏ స్థితిలో ఉందో తెలియాలి. ఎప్పుడు లైవ్ అయిపోతుందో తెలియాలి. ఇటువంటి శరీరాన్ని మన దగ్గరనే పెట్టుకోండి. మన శరీరం గురించి మనకే తెలియాలి. నా ఇల్లు గురించి నాకు తెలియాలి. నా ఇంటి గురించి నాకు తెలియాలి. నీ ఇంటి గురించి ఆలోచన చేస్తాను. నీ యొక్క విషయాల గురించి ఆలోచన చేస్తాను. అంటే ఎదురుగా ఉండేదే కనపడుతూ ఉంటాయి. ఎదురుగా ఉండేదే నాకు శబ్దాలు ఉంటాయి. ఎదురుగా ఉండేటి అన్నీ తెలియబడుతూ ఉంటాయి. ఎదురుగానే చూస్తా ఉన్నాను ఎందుకంటే. కాబట్టి నీలో తప్పులు కనిపెట్టగలుగుతా ఉంటా. నీలో నువ్వు ఎలాంటి చెప్పగలుగుతా ఉంటా. నువ్వు ఎలాంటి గుణాలు చెప్పగలుగుతావు. నీ యొక్క మొహం అందంగా ఉందా లేదని చెప్పగలుగుతాను. నీ రంగు చెప్పగలుగుతాను. నీ యొక్క స్థితులన్నీ చెప్పగలుగుతాను. తిరిగి నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను చెప్పుకోలేదు. నా రూపం ఏమి, నా శబ్దం ఏమి, నా యొక్క రసగంధాలు ఏమి, ఏ యొక్క ఇది తనకి చెప్పుకునే కొద్ది తనకు తెలియదు. అదే తన గురించే తనకు తెలియదు అనేది. బయట చూసినట్టు ఇట్లా చూస్తున్నాడు కానీ ఇట్లా చూసుకోలేదు. కాబట్టి మొట్టమొదట తను ధరించుండేటువంటి శరీరం గురించే తెలియదు.